హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఫ్లోరెన్స్ నైటింగేల్, ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ గురించి. ఆమె జీవితం, సేవ మరియు నర్సింగ్ ప్రొఫెషన్లో చేసిన మార్పులు చాలా ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఎర్లీ లైఫ్ చూద్దాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ వాజ్ బోర్న్ ఆన్ May 12, 1820 ఇన్ ఫ్లోరెన్స్, ఇటలీ. ఆమె ఒక వెల్దీ బ్రిటిష్ ఫ్యామిలీలో జన్మించింది. చిన్నప్పటి నుండి ఫ్లోరెన్స్కి స్ట్రాంగ్ సర్వీస్ మైండ్ ఉండేది. షీ ఫెల్ట్ దట్ గాడ్ హ్యాడ్ కాల్డ్ హర్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ టు సర్వ్ ద సిక్ అండ్ సఫరింగ్. ఆ సమయంలో నర్సింగ్ ప్రొఫెషన్ రెస్పెక్టబుల్గా సొసైటీలో భావించబడలేదు, కానీ ఆమె డిటర్మినేషన్ వల్ల లేటర్ అది ప్రెస్టీజియస్ ప్రొఫెషన్గా మారింది. క్రిమియన్ వార్ ఆమె జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. క్రిమియన్ వార్ 1853 నుంచి 1856 ఆ సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఫ్లోరెన్స్ నైటింగేల్ని టర్కీకి పంపించింది టు టేక్ కేర్ ఆఫ్ వూండెడ్ సోల్జర్స్. హాస్పిటల్స్ కండిషన్ చాలా పూర్గా ఉండేది. ఓవర్ క్రౌడింగ్, డర్ట్, ఇన్ఫెక్షన్స్. సోల్జర్స్ ఎక్కువ మంది వూండ్స్ వలన కాకుండా ఇన్ఫెక్షన్స్ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల చనిపోతున్నారు. ఫ్లోరెన్స్ మరియు ఆమె టీమ్ ఆఫ్ నర్సెస్ హాస్పిటల్స్ని క్లీన్ అండ్ హైజీనిక్ చేశారు. వెంటిలేషను, ఫ్రెష్ వాటర్ సప్లై, గుడ్ ఫుడ్, క్లీన్లీనెస్పై ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫలితం మార్టాలిటీ రేటు 42% నుంచి 2%కి తగ్గింది. సోల్జర్స్ ఆమె రాత్రిళ్ళు ల్యాంప్ పట్టుకొని వార్డ్స్లో పేషెంట్స్ను చూసే సమయంలో ఆమెను ప్రేమతో లేడీ విత్ ద ల్యాంప్ అని పిలిచారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ కాంట్రిబ్యూషన్స్ టు హెల్త్ అండ్ నర్సింగ్ చూద్దాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక పయోనీర్ ఇన్ స్టాటిస్టిక్స్ కూడా. ఆమె మొదటిసారి చార్ట్స్, డయాగ్రామ్స్, గ్రాఫ్స్ వాడి గవర్నమెంట్కి చూపించింది డిసీజ్ అండ్ పూర్ హైజీన్ వల్లే సోల్జర్స్ చనిపోతున్నారని. ఆమె రాసిన బుక్ నోట్స్ ఆన్ నర్సింగ్, వాట్ ఇట్ ఈజ్ అండ్ వాట్ ఇట్ ఈజ్ నాట్, 1859 మొదటి సిస్టమాటిక్ నర్సింగ్ టెక్స్ట్ బుక్ అది. 1860లో ఆమె నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్ని లండన్లో ప్రారంభించింది. దీనివల్ల నర్సింగ్ ఒక ప్రొఫెషనల్ కెరియర్గా వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ అయ్యింది. సో ఆమె చేసిన రిఫార్మ్స్ అండ్ అచీవ్మెంట్స్ చూద్దాం. హాస్పిటల్స్లో క్లీన్లీనెస్, హైజీను, ఫ్రెష్ ఎయిర్, గుడ్ ఫుడ్ ఇంపార్టెన్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. నర్సెస్కి డిసిప్లైన్, కంపాషను, రెస్పాన్సిబిలిటీ క్వాలిటీస్ అవసరమని చెప్పింది. పబ్లిక్ హెల్త్, శానిటేషను, డ్రైనేజు, క్లీన్ వాటర్ సప్లైలో కూడా చాలా రిఫార్మ్స్ చేసింది. ఆమెను మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అని పిలుస్తారు. లీగసీ అండ్ రిమెంబరెన్స్ చూద్దాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1910లో 90 years వయసులో మరణించారు. ఆమె జ్ఞాపకార్థం ఇంటర్నేషనల్ నర్సెస్ డే ప్రతి సంవత్సరం May 12న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. నర్సెస్ ఓత్ టేకింగ్ కూడా నైటింగేల్ ప్లెడ్జ్ ఆమె పేరుతోనే తీసుకుంటారు. నర్సింగ్ ప్రొఫెషన్కి గౌరవం తీసుకొచ్చిన మహనీయురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్. చివరిగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జీవితం మనకు ఒక ఇన్స్పిరేషన్. సర్వీస్ టు హ్యుమానిటీ అంటే ఏమిటో చూపించింది. క్లీన్లీనెస్, కేర్, కంపాషన్ ఇంపార్టెన్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. నర్సెస్ రోల్ కేవలం కేర్ టేకర్స్ కాకుండా లీడర్స్ అండ్ రిఫార్మర్స్గా కూడా సొసైటీలో ప్రూవ్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.